మాజీ మంత్రి మల్లారెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య ఎన్నికలకు ముందు భయంకరమైన వార్ నడిచింది. మల్లారెడ్డి భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ అనేకసార్లు రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. మల్లారెడ్డి కూడా రేవంత్ రెడ్డిపై అన్సెన్సార్ డైలాగులు పేల్చారు. తొడగొట్టి మరీ రేవంత్ రెడ్డికి సవాళ్లు విసిరారు. రా చూసుకుందాం అని మాట్లాడారు. అలాంటి మల్లారెడ్డి ఇప్పుడు సైలెంట్ అయ్యారు. రేవంత్ రెడ్డితో కయ్యం వద్దు అనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మీడియా ముందుకు వచ్చినప్పుడు మల్లారెడ్డి చెప్పిన మాటలే అందుకు ఎగ్జాంపుల్గా కనిపించాయి. లొల్లు చేసే స్థితిలో మల్లారెడ్డి లేరని, లొంగిపోయే స్థితికి చేరుకున్నారని అందరికీ అర్థమవుతోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని, రేవంత్ రెడ్డి సీఎం అవుతారని మల్లారెడ్డి ఎప్పుడూ ఊహించలేరు. మేడ్చల్ మల్కాజ్గిరిలో నాకు తిరుగులేదనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. మల్లారెడ్డి ఊహించని విధంగా రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా మారిపోయారు. ఇప్పుడు కూడా మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని కెలుక్కుంటే తనకే నష్టమని క్లారిటీకి వచ్చారు. దీంతో కాంట్రవర్సీ కంటే కాంప్రమైజ్ అవ్వడం బెస్ట్ అని మల్లారెడ్డి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే పాలమ్మినా పూలమ్మినా కష్టపడి ఈ స్థాయికి వచ్చినా సర్కార్తో పెట్టుకోవడానికి ఏ వ్యాపారి సాహసం చేయరు. అందుకే మల్లారెడ్డి కూడా అన్నీ వదిలేసి రేవంత్ రెడ్డికి లొంగిపోవడం బెటర్ అని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు సవాళ్లు విసిరిన మల్లారెడ్డి ఇప్పుడు మొత్తం మెత్తబడి కనిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి తనకు మంచి ఫ్రెండ్ అని, రేవంత్ రెడ్డితో ఎలాంటి గొడవలు లేవని చెబుతున్నారు. అసెంబ్లీలో కూడా హాయ్ మల్లన్న అని రేవంత్ రెడ్డి తనను పలకరించారని, ఇప్పుడు ఇద్దరం స్నేహితులమని చెప్పుకొస్తున్నారు. రేవంత్ రెడ్డి ఫస్ట్ టార్గెట్లో మల్లారెడ్డి ఉంటారని అందరూ ఊహించినా టార్గెట్ చేయకముందే మల్లారెడ్డి లొంగిపోయారని అంతా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అందరి డౌట్ అనుమానం ఒకటే, మల్లారెడ్డి చివరాఖరి దాకా కారులో ట్రావెల్ చేస్తారా, మెడలో గులాబీ కండువా వేసుకొని కనిపిస్తారా, లేదంటే అల్లుడితో కలిసి మల్లారెడ్డి కారు దిగి రేవంత్ రెడ్డికి షేక్ హ్యాండ్ ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయాక ఆ పార్టీలోని అనేక మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు గాసిప్స్ వస్తున్నాయి. ఈ లిస్టులో మేడ్చల్ నుంచి మల్లారెడ్డి, మల్కాజ్గిరి నుంచి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇద్దరూ ఉన్నారనే ప్రచారం కూడా ఉంది. దీంతో మల్లారెడ్డి కేసీఆర్తో ఉంటారా, లేదంటే అన్నీ మర్చిపోయి కాంగ్రెస్లో వచ్చి చేరతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా మల్లన్న జరంతా తగ్గిండు. రేవంత్ ముందు ఇక తొడగొట్టడాలు, సవాలు చేయటాలు వద్దు అని నిర్ణయించుకోండు. అధికారం పోయినాక అన్నీ నిమతం చేసుకుని ఉండటం బెటర్ తప్ప తోక జాడించలేమనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కలిసి ఉంటే కలదు సుఖం, లేదంటే లేనిపోని కష్టమని మల్లారెడ్డి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రజారంజక పాలన తప్ప పగారంజక పాలన వద్దు అనే రీతిలో ముందుకు సాగుతున్నారు. వీలైనంత వరకు అందరినీ కలుపుకొని ముందుకు పోవాలని సీఎం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.